నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని, నెల్లూరు పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డిలకు మద్దతుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 22వ డివిజన్ మసీదు వీధి, సాధనా స్కూల్ వీధి, మినీ బైపాస్ రోడ్లలో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఇరువురు పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించాలని, ప్రతి ఇంటికి మొక్కలు అందిస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల లబ్ధి వివరాలను తెలియజేసే కరపత్రాలను ప్రజలకు అందించారు. ఏపీఆర్ ఆర్మీ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వైవి రెడ్డి, శ్రీధర్ బాబు, అల్లబక్ష, ఇక్బాల్, పద్మజ యాదవ్, శాలిని, రజని, అనితారెడ్డి, శైలజ యాదవ్, అనుపమ, ఆదిలక్ష్మి, నరసింహారెడ్డి, ఇస్మాయిల్, వంశీ, జిలాని, 22వ డివిజన్ వైసీపీ నాయకులు కొండారెడ్డి వెంకురెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, వెంకయ్య, శేషారెడ్డి, మునిస్వామిరెడ్డి, రాధాకృష్ణారెడ్డి మరియు స్థానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు రూరల్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలోనే 150 కోట్ల రూపాయలతో అభివృద్ధిని స్థానిక ప్రజలకు వివరించినట్లు తెలిపారు. నరసింహారెడ్డి, మేము ఏపీఆర్ ఆర్మీ తరఫున మేము అన్ని డివిజన్లు ప్రచారం చేస్తున్నాము. నిన్నటి నుంచి 22వ డివిజన్ ప్రచారం చేస్తున్నాము. ఈరోజు కూడా 22వ డివిజన్ ప్రచారం చేస్తున్నాము. మా గోల్ ఒక్కటే, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని మేము తిరుగుతూ ఉన్నాము. అలాగే ఎంపీ విజయసాయిరెడ్డి గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని మా ప్రయత్నము. ఆ ప్రయత్నంలో మేము ప్రతి గడప గడపకు వెళ్ళి జగన్ గారు ఇచ్చే సంక్షేమ పథకాలు వాళ్ళకి వివరిస్తూ, రాని వారి పేర్లు రాసుకుంటూ వాళ్ళకు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. అందుకోసమే మేము గడప గడపకు తిరిగి మేము విస్తృతంగా ప్రచారం చేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని, ఎంపీ విజయసాయిరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని, అలాగే మా టీం లీడరు ఇక్బాల్ గారు, అలాగే అల్లాబక్ష గారు, పద్మజ యాదవ్ గారు, అలాగే అనితారెడ్డి గారు, శైలజ యాదవ్ గారు, వీరందరి సమక్షంలో మేము అన్ని డివిజన్లు తిరుగుతామని మేము అందరికీ నమస్కారము. నా పేరు అనితారెడ్డి. నేను జిల్లా పార్లమెంట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. నాకు ఇప్పుడు 22వ డివిజన్లో నుంచి మేము కార్పొరేటర్ కాడ ఉన్నంత వరకు ఆడ ఉండే వార్డులన్నిటిలో ప్రతి ఒక్క దగ్గర ప్రచారానికి పోతున్నాము. అట్లే మా ఏపీ ఆర్మీ అందరు సభ్యులందరం కలిసి ప్రతి డోర్ టు డోర్ పోయి వాళ్ళకి సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ, దాంట్లో ఉన్న సమస్యలు కూడా తెలుసుకొని వాళ్ళకి డోర్ టు డోర్ పోయి ప్రతి వ్యక్తిని అడుగుతూ వాళ్ళ సమస్యలని రాసుకుంటూ, మళ్ళీ అదే కాకుండా మా ఆదాల ప్రభాకర్ రెడ్డి అని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆశిస్తున్నాము. రెండోది విజయసాయి రెడ్డి ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కూడా చదువుతున్నాము మేము. అంతేకాకుండా ప్రతి ఒక్క ప్రజల్లో ఒక్కటే ఉంది, జగనన్న ఇచ్చే పథకాలు ప్రతి ఒక్కరికి అందుబాటు అవుతున్నాయి. దాంట్లో ఏ సంకోచనం లేదు. అందువల్లే మా బిడ్డకి మేము ఓటేస్తామమ్మా, మీరు అడగనవసరం లేదు. మేము ప్రతి చిన్న పిల్లలకి మా అమ్మ ఒడి కింద, ప్రతి ఒక్కరికి విద్యా దీవెన కింద అన్ని సౌకర్యాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి. కావున ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరంగా కావచ్చు, అది విద్యాపరంగా కావచ్చు, అన్నిట్లో కన్నా అన్ని విధానాల్లో కన్నా విద్యాదానం గొప్పది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రతి బిడ్డకి విద్యాదానాన్ని ఇచ్చిన సందర్భంగా ప్రతి తల్లికి ఆరోగ్య పథకాల కింద ప్రతి ఒక్కటి ఇవ్వగలిగాడు. అందువల్లే ఈరోజు మేము ప్రతి వార్డుకి పోయి ప్రతి ఒక్కరిని ధైర్యంగా ఓటేయండి మా జగనన్నకని అడగగలుగుతున్నాము. ఖచ్చితంగా అమ్మ, మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం. అట్లే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ప్రతి ఒక్కరిని ఆదరిస్తాము. ఆయన చాలా మంచివారు అని ప్రతి ఒక్క సభ్యురాలు అంటం జరిగింది. తప్పకుండా మేము భారీ మెజార్టీతో ఆదాల ప్రభాకర్ రెడ్డి అని కాకుండా మళ్ళీ విజయసాయి రెడ్డి అని కూడా గెలిపించుకుంటామని మనస్ఫూర్తిగా మనకి జగన్ కావాలి పార్టీ, ఎవరైనా పార్టీ పేపర్ అందరికీ నమస్కారం. నా పేరు పెరుమళ్ళ పద్మజ యాదవ్. వైఎస్ఆర్ పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీగా నేను ఉన్నాను. మేము ఏపీఆర్ ఆర్మీ నుంచి ప్రతిరోజు
వారం రోజుల నుంచి ప్రతి డివిజన్ కూడా తిరుగుతున్నాము. అక్కడ ఏ ఏ లోటుపాట్లు ఉన్నాయో తెలుసుకొని అన్నకు తెలియజేస్తున్నాము. మేము ఈరోజు ఏపీఆర్ ఆర్మీ ముందంజలో ఉంది. ప్రతి డివిజన్లో కూడా మంచి స్పందన వస్తుంది. మాకు బాగా చేస్తున్నారని మా టీంలో కూడా అందరూ, మా టీం ఇన్ఛార్జీలు అయితేనేమి, అందరూ కూడా కమిటీ మెంబర్స్, మా వైవి అన్నగారు అయితేనేమి, ఇక్బాల్ అన్నగారు, మా నరసింహారెడ్డి అన్నగారు, మా అనితారెడ్డి గారు, శైలజ యాదవ్ గారు, అనుపమ యాదవ్ గారు, ఇస్మాయిల్ అన్నగారు, అందరూ కూడా ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. మా టీం అంతా 30 మంది ఉన్నాం మేము. ఈరోజు రూరల్ నియోజకవర్గం నుంచి మన ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నగారు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారిని మేము అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాము. కాబట్టి ఆయనకి మేము అందరం కూడా మా వంతు మేము స్వచ్ఛందంగా ముందుకొచ్చి కృషి చేస్తున్నాము. అంతేకాకుండా విజయసాయిరెడ్డి గారు ఎంపీగా గెలవాలని కూడా ఆయనకు కూడా మేము మా వంతు మేము మా సహకారం మేము అందిస్తూ ప్రతి డివిజన్లో ఆయన పేరు కూడా వినిపిస్తూ తిరుగుతున్నాము. అంతేకాకుండా ఈరోజు మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరం అయింది వచ్చి, మనందరికి కూడా మంచిగా ప్రజలందరి సమస్యలు తెలుసుకుని 2019లో ఏవైతే బీసీ గర్జనలు అయితేనేమి, పాదయాత్రలు అయితేనేమి, ఏవైతే హామీలు ఇచ్చారో నవరత్నాలు అంతా 3 అంతలు ఇంతలుగా ఆయన అందరికీ కూడా మంచిగా సంక్షేమ పథకాలని అందించారు. ప్రతి మహిళకు కూడా మహిళా సాధికారత అనేది గుర్తు చేసి మహిళల్ని గుర్తించారంటే ఏ పార్టీ అయితే ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ. ఈరోజు మహిళలు ముందున్నారంటే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి మహిళ కూడా పాదాభివందనం చేయాల్సి ఉంది. కాబట్టి సంక్షేమ పథకాలన్నీ కూడా మంచిగా మహిళల అకౌంట్లోకే నేరుగా పడేటట్టుగా మహిళలకి చేశారు. ఆయన అడిగేది ఒక్కటే, ఏ సీఎం కూడా అడగని రీతిలో ఆయన ముందుకొచ్చి మీ కుటుంబంలో మంచి జరుగుంటేనే నాకు మీరు మంచి చెయ్యండి, ఓటేసి నన్ను మళ్ళీ సీఎంగా గుర్తించండి, నాకు గుర్తింపు ఇవ్వండి అని ముందుకొచ్చి అడుగుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి అందరూ గుర్తుపెట్టుకొని మనం సీఎంగా చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని మనకి మంచి గవర్నమెంట్ అనేది వస్తుంది. అంతేకాకుండా రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గెలుపుని మనం సాధించుకుంటే, ఎంపీ గారిని విజయసాయిరెడ్డి గారి గెలుపుని కూడా సాధించుకుంటే వీళ్ళిద్దరిని మనం సీఎంకి బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చూడండి మ్యామ్, పాంప్లెట్ చూపిస్తాం. మ్యామ్ ఇటు చూడండి మ్యామ్. రానా భాయ్, ఏం దూరంగా ఉండవా? తీస్తున్నా. చూడండి మాకు సరే చెట్టు ఒకటి చెట్టు వేసుకుంటారా? ఓకే చూడండి మా అలా భాష తొందర ఇచ్చేసాం. వస్తున్నా వాళ్ళే. ఇక్కడ మా టీం అంటే ఏపీఆర్ ఆర్మీ 22వ డివిజన్ మేము ఆల్రెడీ చేసుకుంటూ వస్తున్నాం. నిన్న ఒక రోజు క్యాంపెయిన్ అయిపోయింది. ఇది 2వ రోజు క్యాంపెయిన్. వీలైనంత వరకు ఈరోజు ఈ క్యాంపెయిన్ ఇంతతో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం. సాయంత్రానికి అయిపోద్ది అనుకుంటున్నాం. ఖచ్చితంగా మేము ఇక్కడ తిరిగే రెస్పాన్స్ కూడా చాలా బాగుంది, చాలా హెవీగా ఉంది. ఏ డివిజన్లో పోయినా, ఏ ఇంటికి పోయినా మా వినూత్నమైన కార్యక్రమం మాది. మొక్కలు ఇచ్చేది, మొక్క తీసుకుంటున్నాడు, మర్చిపోతే మళ్ళీ వచ్చి మొక్క అడుగుతున్నారు, ఇస్తున్నాం. మేము చాలా బాగుంది. జనాలు కూడా అదే కోరుకుంటున్నారు. మేము వేసేది ఆదాల ప్రభాకర్ రెడ్డికి, మా గుర్తు ఫ్యాన్ గుర్తు అని మాకన్నా ముందే వాళ్ళే చెప్తున్నారు. రెస్పాన్స్ చాలా బాగుంది. గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరూ జగనన్న పథకాలు కానీ ఏవైనా కానీ ఏదైనా రాకపోతే కూడా మేము మళ్ళీ వాళ్ళని అడుగుతున్నాము. అవకాశం ఉంటే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కానీ మేము ఇవ్వలేము. కానీ ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు జరిగి కొందరు ఏదైనా రాలేకపోవడమో, కొందరు కమ్యూనికేట్ కాలేకపోతున్నారు.
ఏది వృద్ధులు ఉన్నారు, ఆ ఇంట్లో ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ముసలి ఉంటారు, వాళ్ళు పోలేకపోతున్నారు, వాలంటీర్ వాళ్ళని చేరుకోలేకపోతుంది, ఆ ఏరియా కార్పొరేటర్ లేకపోతే ఇన్ఛార్జ్ చూడలేకపోతున్నారు కొన్ని కారణాల వల్ల. అందువల్ల అటువంటి వాళ్ళు కూడా మా దగ్గర మా నోటీస్కి వస్తుంది. ఎందుకంటే మేము ప్రతి గడప తిరుగుతున్నాం కాబట్టి, ప్రతి డోరు మేము టచ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు సంబంధించిన మ్యాటర్ కూడా మా దగ్గరకు వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఈ తాపు వచ్చేది వైఎస్ఆర్ ప్రభుత్వమే, జగనన్న ప్రభుత్వమే. మన వైఎస్ఆర్ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. జగనన్న ద్వారా చెప్పి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ మేము తీసిస్తామని మేము మాట కట్టుబడి ఉన్నాం. జగన్ అయితే ఏ విధంగా చెప్పిన మాట తప్పడో ఆ విధంగా మేము కూడా తప్పడం లేదు. మేము కూడా ఖచ్చితంగా ఎవరైతే పథకాలు లబ్ధి పొందలేక కొన్ని అనివార్య కారణాల వల్ల ఎవరికైతే ఆగున్నాయో వాళ్ళకి ఖచ్చితంగా ఈ తాపు మా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇప్పిస్తామని హామీ ఇస్తున్నాం. మేము తప్పనిసరిగా జరుగుతుంది అది. ఆ కార్యక్రమంలో మేము నిమగ్నమై ఉన్నాం. ఖచ్చితంగా 26 డివిజన్లు తిరుగుతాం, ప్రతి ఇంటి అడగతాం, ప్రతి డోరు టచ్ చేస్తాం. ఏ ప్రాబ్లం ఉన్నా మేము రాసుకుంటున్నాం. కంపల్సరీ వాళ్ళకి సహాయం చేయాలని ఏమి ఉద్దేశం, ఆశయం మాది. తప్పనిసరిగా మేము ఇది ఆశయాన్ని తప్పనిసరిగా నెరవేరుస్తామని అనుకుంటూ తీసుకుంటున్నాం.